హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మీరు చూస్తే లూకాసు వర్తమానం 5వ అధ్యాయంలో కూడా ఒక సంభవం ఉంది. ఏం తెలిసిన, యేసు ప్రభు వచ్చాడండి, నీ దోణి కొంచెం లోతుకు నడిపించి వల వేయమన్నాడు. వేయమన్నప్పుడు ఆయన ఏమన్నాడు, రాత్రంతా నేను సేపలు పట్టానయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, వాళ్ళను వేసి 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 నిద్రాహారాలు లేవయ్యా, కన్ను రెప్పలు చూడయ్యా, కునుకుపోటు వచ్చేస్తుందయ్యా, నిద్రపోయే పరిస్థితి అయ్యా, కాని పరిస్థితి అయ్యా, అయినా సరే ఏం పడలేదయ్యా అని అంటే, అవునా అయినా నువ్వు వెళ్ళి లోతుకు నడిపించి నీ వల కుడి ప్రక్కన వేయి, కుడి ప్రక్కన వల వేయి అన్నాడు. హల్లెలూయా. ఈయనకి మనసు రావడంలే, ఈయన మనసు సహకరించడంలే, హృదయం సహకరించడంలే, శరీరం సహకరించడంలే. ఈయన ఎవరు పని పాటలు లేకుండా నా దగ్గరికి వచ్చాడు, ఎంతమంది లేదు ఎక్కడంతా నా దగ్గరికి రావడం ఏంటి అన్న? రాత్రి అంతా ప్రయాసపడి ఒక చేప కూడా పడకుండా నా బతుకు తెల్లారి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఎలా మారిపోయి ఉంటే ఈయన నా దగ్గరికి రావడం నాకు చెప్పడం ఏంటినా అని లోపల అనుకుంటా, అయ్యా చేపలు పడవు, రాత్రంతా ప్రయాసపడ్డాం ఒక్కడు కూడా బల్లా, పగలు చేపలు పట్టలు. నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం, నేను తెలుసుకునే శాస్త్రం ప్రకారం పడవు. అయినను కష్టంగా ఇష్టం లేకుండా కష్టంగా బాధగా, అయినను బాధగా కష్టంగా నీ మాట చొప్పునేస్తా, నీ మాట చొప్పునేస్తా. హల్లెలూయా. అప్పుడేమని రాయబడి ఉంది, వారాగు చేసి విస్తారమైన చేపలు, తర్వాత రెండు దోణులు నిండున్నట్లుగా, రెండు దోణులు మునిగిపోయేటట్లుగా చేపలు పట్టారండి ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో నీ అనుభవం ప్రకారం, నీ జ్ఞానం ప్రకారం, నీ తెలివితేటల ప్రకారం ఒకవేళ జరగకపోవచ్చు. అయితే దేవుడు అబద్ధ, చెప్పండి గట్టిగా, దేవుడు అబద్ధ మాటడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా తప్పు ఉండదు, అందులో తప్పే ఉండదు, అందులో పొరపాటే ఉండదు. ఒక మాట ఆయన చెప్పాడా, అర్థమవుతుందా ప్రియమైన, అలాగే జరుగునుగాక. ఆయన చెప్పినట్లే కనుగొన్నారంట, ఇంక వేరే దగ్గర జరగల ప్రియమైన వాళ్ళట. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా మన తెలివితేటలను బట్టి లేదా మనకు తెలిసిందాన్ని బట్టి ఎప్పుడు మనం ముందుకు అడుగు వేయకుందాము గాక. హల్లెలూయా. ఒకవేళ అది చేతకాందా, ఒకవేళ అది తెలియనిదే, ఒకవేళ అందులో నీకు అనుభవం లేదా, దేవుడు చెప్పాడు కదా, గాలం ఏమన్నాడు కదా, వేసేయి. నీ అనుభవం వేరు, దేవుడు నీకే వల వేసే అనుభవం ఉంది, దేవుడు అంటాడు వల వేయి, మాకు గాలమే. అర్థమవుతుందా? ఆ దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా హల్లెలూయా. గాడిద ప్రియమైన వాళ్ళరా, మీరు చూడు, గాడిద పిల్ల చూడండి, ముందుగా చెప్పండి, వ్రాయబడి ఉన్నదాని ప్రకారమే ఆ గాడిద పిల్లను కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, అది చిన్నదైనా సరే, పిల్లైనా సరే, ఎవ్వరు దాని మీద ఎక్కకపోయినా సరే, అది ఉపయోగించకపోయినా సరే, ఏమండి అది దానికి నేర్పరితనం లేకపోయినా సరే, ప్రభు అంటాడు అదే నాకు కావాలంటాడు. హల్లెలూయా. తర్వాత అక్కడ రాయబడిన మాట తెలిసిన, ఆ గాడిద పిల్ల ఎలాంటిది తెలిసిన, వ్రాయబడి ఉన్నది, ఆ తర్వాత చెప్పండి చిన్నది, ఎన్నిక లేనిది, ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా మనం గమనిస్తే ఆయన చెప్పినట్లే కనుగొనబడింది. హల్లెలూయా. నిశ్చయంగా ఈ మాటలు ఒక్కొక్కరి గుండె నీరు కట్టి ఫలింపచేయును గాక. ఈ ఆశీర్వాదాలన్నీ నా దేవుడు మన మీద కుమ్మరించును గాక. ప్రార్థన చేసుకుందామా? ఒక్క క్షణం అందరం ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ సందర్భంగా, ఈ మట్ల ఆదివారం సందర్భంగా ప్రభు తెలియజేసిన మాటలు ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. నిన్ను సృష్టించింది,
నిన్ను పుట్టించింది నీకోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, ఎవరి కోసమో కాదు. ఎవరి కోసమయ్యా అంటే మనం ఆయన వారం, మనం ఆయన వారం, ఆయనకు సొంతమై ఉండవలసిన వారం, మనం ఆయన వారం. ప్రైజ్ హల్లెలూయా. ఒక్క క్షణం చేతులు ఎత్తగలిగితే చేతులు ఎత్తి ప్రార్థన చేసుకో. నీవు ఆయన వారుగా ఉండాలని ఆయన పుట్టించాడు, ఆయన నిర్మించాడు, ఆయన ఈ లోకానికి పంపాడు ప్రియమైన మన. అక్కడ రాయబడిన మాట మనం గమనించగలం. ఇది ప్రభువుకు అవసరమై ఉన్నది. మనం ప్రభువుకు అవసరం, మనం యేసయ్యకే సొంతం, మనం యేసయ్యకి అవసరమైన వారం. ఎందుకని ఆ గాడిద పిల్లని ప్రభు కోరుకుంటా ఉన్నాడంటే వ్రాయబడిన ప్రకారము జరిగించాలి. దాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. ఈ రోజు గమనించు, నిన్ను గురించి నా గురించి నా ప్రభు రాసి ఉన్నాడు, వ్రాయబడి ఉంది. నీ గురించి నా గురించి నా దేవుడు అదే జరిగించును గాక, అదే జరిగించును గాక. ఆయన వ్రాసిన ప్రకారమే జరిగించును గాక. నీ గురించి వ్రాయబడిన ప్రకారమే జరిగించును గాక, జరిగించును గాక. ఆయన జరిగించును గాక. నీ వ్యక్తిగత జీవితంలో జరిగించును గాక, నీ పిల్లల జీవితంలో జరిగించును గాక. అది ఎవరు మార్చలేరు, అది ఎవరు మార్చలేరు, ఎవరు ఈ లోకంలో ఎవడు మార్చలేడు. సహోదరుడా, సహోదరుడా, ఆయన మార్చడు, ఎవరు మార్చలేరు. అది నువ్వు మార్చుకోలేవు సహోదరుడా, సహోదరుడా. వ్రాయబడి గాడిద పిల్ల గురించి వ్రాయబడి ఉంది. మన గురించి కూడా నా ప్రభు ఆయన గ్రంథం లిఖించుకుని ఉన్నాడు. అవే నెరవేర్చును గాక. ఆ గాడిద పిల్ల మీరు చూడండి, అక్కడ పిల్ల అని రాయబడి ఉంది. అంత మాత్రమే చిన్నది అని రాయబడి ఉంది. దాని మీద ఎవరు కూర్చోలేదు, దాన్ని తృణీకరించారు. ఈ రోజున నీవు తృణీకరించబడ్డావా? హేళన చేయబడుతూ ఉన్నావా? బలహీనుడువా? శక్తిహీనుడువా? అయినా నువ్వు బాధపడుకో. నా దేవునికి నీవు అవసరమై ఉన్నావు, నా యేసయ్యకు నువ్వు అవసరమై ఉన్నావు. నీ బలహీనత నా యేసయ్య చూడడు, నీ బలహీనత ఆయన చూడడు, ఆయన పట్టించుకోడు. నీ బలహీనతలో నిన్ను బలపరచును గాక, బలహీనతలోనే బలపరచును గాక. నీవు బలహీనుడు అయినా నిన్ను బలపరచును గాక, బలవంతుడిగా చేయును గాక, బలవంతుడిగా చేయును గాక. నీ శక్తిహీనతను శక్తిగా మార్చును గాక, శక్తిహీనతను ఆయన శక్తిగా మార్చును గాక. తృణీకరించబడిన నిన్నే, బలహీనుడిగా ఉన్న నిన్నే, శక్తిహీనుడిగా ఉన్న నిన్నే ఆయన ఉపయోగించుకుని బలమైన కార్యాలు చేయును గాక, గొప్ప కార్యాలు చేయును గాక, గొప్ప కార్యాలు చేయును గాక. ఓ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద పిల్ల ఆయనతో, ఆయన వారితో చెప్పబడినట్లే కనుగొని ఉన్న గాడిద పిల్ల. ఒకసారి ఆలోచించే సహోదరుడా, సహోదరి, దేవుడు అబద్ధమాడు, దేవుడు ఏ తప్పు చేయడు. ప్రియమైన వారు, నీ విషయంలో కూడా ఆయన ఏ తప్పు చేయడు. నీ విషయంలో ఆయన అబద్ధమాడు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, దేవాది దేవుడు. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం, ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. ఆయన నీ గురించి అబద్ధమాడు, నీ పిల్ల గురించి అబద్ధమాడు. ఆయన నీ గురించి నీ పిల్ల గురించి చెప్పినది అబద్ధము కాదు. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చెప్పినట్లే కార్యము చేయును గాక, దేవుడు చెప్పినట్లే జరుగును గాక, దేవుడు చెప్పినట్లే జీవితం జరుగును గాక. ఆ దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అదే జరుగును గాక, అదే నీ పిల్ల జీవితంలో జరుగును గాక, అదే 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 నీ కుటుంబంలో జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక.
ఒక క్షణం అందరం ఆకాశపు చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకోగలరా? ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం ఆకాశపు చేతులెత్తి ఆ గాడిద పిల్ల వ్రాయబడి ఉన్న ప్రకారం అని రాయబడి, దాని గురించి వ్రాయబడి ఉంది. దేవుని వాక్యం దాని గురించి వ్రాయబడి ఉంది. మన గురించి కూడా వ్రాయబడి ఉంది. అదే నా ప్రభు చేయును గాక. అది చిన్నది, అది పిల్ల, తృణీకరించబడింది, ఉపయోగించండి. ఎవ్వరు ఉపయోగించను. అయినా నా ప్రభు అంటాడు, అదే నాకు కావాలి. చిన్నవారే నాకు కావాలి, బలహీనులే నాకు కావాలి, శక్తిమంతులు కాదు, శక్తిహీనులే నాకు కావాలి, తృణీకరించబడిన వారే నాకు కావాలి, ఎన్నిక లేని వారే నాకు కావాలి, నీచులే నాకు కావాలి, అందరి ద్వారా తృణీకరించబడిన వారే నాకు కావాలి. వారి ద్వారానే బలమైన కార్యాలు చేయును గాక. నీ ద్వారానే బలమైన కార్యాలు చేయును గాక. నీ కుటుంబంలో చేయును గాక. నీ ప్రాంతంలో నా ప్రభు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద పిల్ల వారు తమతో చెప్పిన దానిని బట్టి చెప్పినట్లే కనుగొన్నారు. నా ప్రభు నీ గురించి చెప్పిందే జరుగుతుంది, వేరే జరగదు. విశ్వసించు సహోదరుడా, సహోదరి. ఆకాశం చేతులెత్తి ప్రార్థన చేసుకో. దేవుడు నీ గురించి ఏదైతే చెప్పాడో అట్లే జరుగును గాక. అట్లే నీ పిల్లల జీవితం జరుగును గాక. అదే సంఘములో చేయును గాక. అదే నా ప్రభు చేయును గాక. అదే చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని అందరం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతివైన నా తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం ద్వారా వరకు సంవత్సరాలు ప్రభా మీకు స్తోత్రం తండ్రి. తండ్రి మీకు స్తోత్రం నాయన. కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ శుభదినాన మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రభా లేఖన సత్యాలలో నుండి మీరు మాతో ముచ్చటించినటువంటి అమూల్యమైన ప్రతి వాక్కును బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అది ప్రభువునకు కావలసి ఉన్నది అను లేఖనముల నుండి ప్రభా మీరు మాతో ముచ్చటించారు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. సర్వశక్తి కలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. మేము మీ చేత సృజించబడిన వారమని, మీరు మేపెట్టి గొర్రెలమని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దగ్గరిగిన దేవానికి స్తోత్రం. ఆ యొక్క గాడిద పిల్లని మీరు ఎందుకు కోరుకుని ఉన్నారు తండ్రి, లేఖనాల ద్వారా మీరు తెలియచేసి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నైనా. దయగలిగిన తండ్రి రాయబడిన ప్రకారముగా తండ్రి నీకు స్తోత్రం. గాడిద పిల్లను కనుగొనినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. నీకు స్తోత్రం నైనా. దయగలిగిన యేసయ్య తల్లి గర్భంలో పిండముగా ఏర్పరచబడక మునిపే తండ్రి మీరు మమ్మల్ని చూసి ఉన్నారని, మమ్మల్ని గూర్చి వ్రాయబడిన ప్రకారముగా తండ్రి మీరు మమ్మల్ని కనుగొని ఉన్నారని ప్రభా సెలవిచ్చి ఉన్నారు తండ్రి. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. గాడిద పిల్ల మీద ప్రభా మీరు ఆశీనులైనట్లుగా మా దైనందిన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో తండ్రి నీకు స్తోత్రం అయినా మీరు మమ్మల్ని కనుగొని ప్రభా మా జీవితాలలో తండ్రి మమ్మల్ని గూర్చి వ్రాయబడిన ప్రకారముగా, మా గూర్చి చెప్పబడిన ప్రకారముగా, మా గూర్చి ప్రభా మీ అనాది ప్రణాళికలో
అయ్యా నీకు స్తోత్రం, మీరు సిద్ధపరిచిన ప్రకారంగా మీరు నడిపించుచున్నారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించడానికి మా దైనందిన జీవితాల్లో మాకు అధికారము లేదు కనుక ప్రభా మీకు స్తోత్రం. మా గురించి మీరు సిద్ధపరిచిన ప్రకారంగా, రాసిన ప్రకారంగా మీరు నడిపించే విధానంలో మేము నడిపించబడటానికి ధారాళమైనటువంటి కృపను దైత్యం మీరు అనుగ్రహించండి స్వామి. అనాది నీ ఉద్దేశమని, నీ సంకల్పమని, నీ చిత్తమని, నీ ఏర్పాటు అని ప్రభా మేము గ్రహించి నీ చిత్తాన్ని జరిగించడానికి దైత్యం మమ్మల్ని బలపరచండి నాయన. ఈ శుభదినాన తండ్రి నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తానికి అప్పగించుకొని ఉండగా మమ్మల్ని గూర్చి వ్రాయబడిన ప్రకారముగా మా జీవిత దినములన్నీ కూడా నడిపించి మా ద్వారా మీరు మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దైత్యం మీరు సహాయం చేయండి. శిష్యులైతే ప్రభా గ్రహించలేక ఉన్నారని లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. మేము గ్రహించలేని అజ్ఞానులుగా, అవివేకులుగా ఉండకుండా తండ్రి దేవుని నామ మహిమార్థమై తండ్రి మా జీవిత దినాలు నడిపించబడటానికి పరిశుద్ధాత్ముడా దైత్యం సహాయం చేయండి. శ్రమలైనా, పోరాటాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ప్రతికూలతలైనా, అనారోగ్య పరిస్థితులైనా, ఏ స్థితిలోనైనా సరే ఇది నా గూర్చి అయినా పుస్తకము చుట్టూలో రాయబడిన ప్రకారమే జరుగుతూ ఉందని ప్రభా మేము తల ఉంచి నడిపించబడి దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా దైత్యం మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా మీరు మార్చమని మమ్మల్ని మీకు అప్పగించుకొనిచున్నాము తండ్రి. దైత్యం మీరు సహాయం చేయండి తండ్రి. గాడిద పిల్లను మీరు కనుగొని దాని మీద ఆసీనుడు అయినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. ఏ మనుషుడు కూడా దాన్ని వినియోగించలేదని, వాడుకొనలేదని ప్రభా లేఖనాలు తెలియచేయించు ఉన్నవి తండ్రి. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. దయగలిగిన యేసయ్య ఏ మనిషికి ప్రయోజన పడకపోయినప్పటికీ కుటుంబంలోను, వ్యక్తిగత జీవితాలలో తండ్రి ఎవరికి అయినా ప్రయోజన పడకపోయినప్పటికీ తండ్రి మీరు కోరుకున్నట్లుగా, మీరు ఏర్పరచుకున్నట్లుగా తండ్రి లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. బలహీనులను ఎన్నిక చేసి ఉన్నారని జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు నాయన జ్ఞానహీనులను, ధృవీకరించబడిన వాళ్ళము, నీచులను, ఎన్నిక లేనటువంటి మమ్ములను ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారని తండ్రి లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దేవా మీరు మా బలహీనతను లక్ష్య పెట్టే దేవుడు కాదని కూడా మీరు తెలియచేసి ఉన్నారు తండ్రి. దగ్గరిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని మేము నీకు సంపూర్ణంగా అప్పగించుకొని ఉండగా తండ్రి సంపూర్ణమైన మీ చిత్తాన్ని తండ్రి మాలో నెరవేర్చండి యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. గిద్యోనుని మీరు జ్ఞాపకము చేసుకుని ఉన్నారు తండ్రి. గిద్యోనుని ధైర్యపరిచి, గిద్యోనుని బలపరిచి, గిద్యోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలుగ చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఒక్కొక్కరిని మీరు బలపరచని నాయన, ఒక్కొక్కరిని నాయన నూతనమైన శక్తితో మీరు నింపండి నాయన. కుటుంబాలకు దీవెనకరంగా మార్చండి తండ్రి. ప్రాంతాలకు దీవెనకరంగా మార్చండి నాయన. వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదాన్ని దైత్యం మీరు కలుగ చేయని నాయన. బాలుడిలని నీవు అనవద్దు అని తండ్రి ఇర్మియాకు మీరు ఆజ్ఞాపించి ఉన్నారు తండ్రి. ఇర్మియా నోటని మాట నుంచి అద్భుతాలు చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీకు అప్పగించుకొని ఉండగా తండ్రి శూరుడా మీరు ప్రయోగించు ఖడ్గము వలె మమ్మల్ని మీరు మార్చని నాయనా నీకు స్తోత్రం. బలవంతుడి వలె నీ చేతిలో ప్రయోగించబడే బాణాలుగా తండ్రి అంత్య దినాలలో మమ్మల్ని మార్చని నాయనా. నీ పరిచయ కొరకు, నీ కొరకు, నీ పని కొరకు ప్రభా మమ్మల్ని వినియోగించుకునమని, మమ్మల్ని వాడుకొనమని, మమ్మల్ని ప్రయోగపరచమని ప్రభా మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని ఉన్నాము తండ్రి. దయతో మీరు సహాయం చేయండి నాయన. యోసేపుని ఏర్పాటు చేసుకుని తండ్రి కుటుంబాన్ని పోషించి ఉన్నారు. ఐగుప్తు దేశపు యొక్క ఆకలి తీర్చి ఉన్నారు తండ్రి. మమ్మల్ని బట్టి ప్రభా అనేకుడి యొక్క ఆకలి తీర్చబడాలి, దప్పిక తీర్చబడాలి. అనేక కుటుంబాలకు అయ్యా ప్రజలకు, ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రాలకు, జిల్లాలకు నాయన నిన్ను దీవెనకర
దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చబడేటట్లుగా సహాయం చేయండి. మా బలహీనతను లక్ష్య పెట్టుగా మమ్మల్ని పిలిచిన దేవుడు బలవంతుడనే తండ్రి, దేవుని గురిగా పెట్టుకొని నడిపించబడటానికి పరిశుద్ధాత్మడ దయతో మీరు సహాయం చేయండి. ఒక్కొక్కరిలో ఉన్న బలహీనతను తొలగించని నాయన, కృంగదీసే బలహీనత, కృంగదీసే బలహీనపరిచే ఆలోచన స్వభావము యేసు నామములో తొలగిపోవాలి. ఒక్కొక్కరు బలవంతులుగా మార్చబడాలి, ఒక్కొక్కరు శక్తివంతులుగా మార్చబడాలి, ఒక్కొక్కరు కుటుంబాలకు ఆశీర్వాదం కలగాలి, ఒక్కొక్కరు కుటుంబాల్లో దీవెన కలగాలి. యేసయ్య మీ నిత్య సంకల్పము తండ్రి మా ఎడల నెరవేర్చి మహిమను పొందని నాయన. మీరు చెప్పినట్లుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు నాయన. అబద్ధమాడుటకు మీరు నరుడు కాదు నాయన, మీరు శక్తి కలిగిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రం నాయన. దగ్గరిగిన తండ్రి, నేను ప్రేమించిన వారికి మీ దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి నేడు కొరకే జరుగుతుందని లేఖనాలు సెలవిచ్చుచున్నవి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు సమస్తాన్ని మేలు కొరకే చేయుచున్నారని మేము నడిపించబడటానికి సహాయం చేయండి నాయన. మీరు మేలు చేసే దేవుడు అని తండ్రి మర్చిపోయి పలుమార్లు నాయన మీకు విరుద్ధంగా ప్రవర్తించిన ప్రవర్తన, మాటలు, క్రియలన్నిటిని దయతో ఈ దినాన క్షమించి తండ్రి ఒక్కొక్కరి జీవితంలో మీరు మేలు చెయ్యండి యేసయ్య. ఒక్కొక్కరి జీవితంలో మీరు అద్భుతాన్ని దయతో మీరు జరిగించండి యేసయ్య. నీకు స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన నా దేవా నీకు స్తోత్రం తండ్రి. నీ మాట చొప్పున అయ్యా సీమోను పేతురు వలవేసినప్పుడు నాయన అతని జీవితంలో రెండింతల ఆశీర్వాదాన్ని దయచేసినటువంటి శక్తి కలిగిన దేవుడు నాయన. నీ మాటకు, నీ చిత్తానికి, నీ సంకల్పానికి అప్పగించుకున్న ఒక్కొక్కరి జీవితంలో అత్యధికమైన దీవెన దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి, ఆత్మాభివృద్ధిని కలుగ చేయండి, కుటుంబాల్లో క్షేమాన్ని దయచేయండి, ప్రతి శాపాన్ని కొట్టివేసి మేలుతో మీరు తృప్తిపరచండి నాయన. యావత్ ప్రపంచమంతా కూడా నాయన ఈ యొక్క తండ్రి నీకు స్తోత్రం మంటల ఆదివారాన్ని జరుపుకొనిచ్చిన ఈ శుభదినాన మీరు మమ్మల్ని కోరుకున్న దేవుడు పోయి మా మధ్యలోనికి దిగి వచ్చి మా పట్ల నీ సంకల్పం అంతా కూడా మాతో వివరించి ముచ్చటించినందుకు నిన్ను మనసుతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ కుడికలో పాలు పంపులు పొంది ఈ నీ మాటలు విని తీర్మానం చేసిన ఒక్కొక్కరి జీవితంలో మీరు రాజుగా ఉండి నడిపించని నాయన, మీరు యజమానుడిగా ఉండి నడిపించని నాయన. ఉన్నతమైన కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించి మహిమను పొందుకొని స్వామి నీకు స్తోత్రం. ఆధ్యాత్మికంగా బలపరచండి, శారీరకంగా ఆరోగ్యాన్ని ఇవ్వండి, కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చండి, పొదువులు కొరతలన్నీ తీర్చి పరిపూర్ణమైన దీవెనతో తృప్తిపరచండి. ప్రత్యక్ష ప్రసాదాల్లో పాలు పంపులు పొందిన ఒక్కొక్క కుటుంబాన్ని కూడా నాయన మీరు కోరుకున్న దేవుడు పోయి వారి జీవితాల్లో అత్యధిక కార్యాలు చేసి నేడుతో తృప్తిపరచండి. ఇప్పటి వరకు మీరు మా మధ్యలో సంచరించి ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన మహిమకరంగా జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీ పక్షంగా మీ సేవకులను నాయన అభిషేకించి వాడుకున్నందుకు స్తుతి చెల్లిస్తున్నా. ఇంకను బలపరచండి, అధికమైన బలము, ఆరోగ్యము, సత్తువ, కొలతలేని నూతనమైన అయ్యా అభిషేకాన్ని ఇచ్చి తండ్రి ప్రకటనలతో నింపి శక్తివంతంగా నిలిచిన ప్రతి స్థలములో కూడా వాడుకొని మీరు మహిమను పండుకోనండి స్వామి. కోరుకున్నటువంటి మీరు జీవిత దినాలన్నీ కూడా మాకు రాజుగా ఉండి నడిపించి ఉద్దేశాలు నెరవేర్చి నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నేను సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన లెగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా. సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.